భూమి వాటా వివాదం ఓ కుటుంబంలో విషాదానికి దారితీసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని తూర్పుగూడెంలో అత్త చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కొనతం భాగ్యమ్మకు ఉన్న 6 ఎకరాల భూమిలో తన కూతురికి 2 ఎకరాలు ఇస్తారని చెప్పడంతో కోడలు మధురతో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 27న రాత్రి భాగ్యమ్మను బలంగా నెట్టి మంచంపై పడేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసిన అంత్యక్రియల సమయంలో మృతదేహంపై గాయాలను గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అసలు విషయం వెలుగులోకి రావడంతో నిందితురాలు మధురను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. తేదీ 27/4/2026 రోజు తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో ఒక 70 ఏళ్ల కొనతం భాగ్యం అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించిందనే సమాచారం మేరకు తుంగతుర్తి ఎస్ఐ గారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలకు ఒక కూతురు ఒక కొడుకు కూడా గత కొంతకాలం మరణించడం జరిగింది. ఈ కోడలు ఎవరైతే మాధురి ఉన్నదో ఆ మాధురి అండ్ ఈమె మృతురాలు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళకు కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమి గురించి ఈ మధ్య కాలంలో కూతురు ఎవరైతే మృతురాల యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె కోర్టులో ఆమెకు కూడా కొంత వాటా కావాలనే ఆ భూమిలో ఆమె కేసు వీళ్ళపై వేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా ఈ మృతురాల దగ్గరికి ఈ కేసు విషయమై ఆమె కూతురు రావడం పోవడం అనేది జరుగుతుంది. ఒక భూమికి సంబంధించిన విషయంలో ఇద్దరికి అత్త కోడలకు మధ్య జరిగిన ఈ సంఘటన అది అకస్మాత్తుగా అది కోపోద్రేకంతో చేయడం వల్ల ఇలాంటి ఈ సంఘటన జరిగి ఆమె మరణించడం అనేది జరిగింది.